బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు చేరుకున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని కలిసేందుకు కూడా చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే చంద్రశేఖర్ రెడ్డిని కలిసేందుకు కూడా మున్షి ఇష్టపడలేదు. దాంతో గాంధీ భవన్ నుంచి కూడా చంద్రశేఖర్ రెడ్డి వెనుతిరిగి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు చేరుకున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని కలిసేందుకు కూడా అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక చంద్రశేఖర్ రెడ్డిని కలవడానికి కూడా మున్షి ఇష్టపడకపోవడంతోనే గాంధీ భవన్ నుంచి కూడా వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ సమయంలో మీడియా ఆయనను ప్రశ్నలు అడగడానికి వెళ్లగా సమాధానం చెప్పకుండానే కారెక్కి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ కేసు నడుస్తున్న ఈ సమయంలో గాంధీ భవన్ కు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ఏఐసీసీ ఇన్ఛార్జి దీపదాస్ మున్షిని కలిసేందుకు కూడా చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు. అయితే చంద్రశేఖర్ రెడ్డిని కలిసేందుకు కూడా మున్షి ఇష్టపడకపోవడంతో గాంధీ భవన్ నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో మీడియా ఆయనను ప్రశ్నలు అడగడానికి వెళ్లగా సమాధానం చెప్పకుండానే కారెక్కి వెళ్లిపోయారు. గాంధీ భవన్ కి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వెళ్లడం, అక్కడ ఏఐసీసీ దీపదాస్ మున్షి ఆయన్ని కలవకపోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏ నేపథ్యంలో ఆయన అల్లు అర్జున్ మామ అక్కడికి వెళ్లారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, అల్లు అర్జున్ విషయం మాట్లాడటానికే ఈ రోజు ఏఐసీసీ దీపదాస్ మున్షిని కలవడానికే చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు అని మనం అనుకోవచ్చు అంటారా? అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ లో కొద్దిసేపు క్రితం ఉన్న ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని కలవడానికి ఏదైతే ఇటీవల పుష్ప సందర్భ విషయంలో ఈ ఘటనలో ఇటు ప్రభుత్వం ఇటు పుష్ప టీమ్ గా ఫిల్మ్ ఇండస్ట్రీగా నడుస్తుంది. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ఇష్యూలో ఇలా ప్రెస్ మీట్ కీలక మాటని ఇప్పటికే చర్చలు కూడా మంత్రులు కావచ్చు, ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా తీవ్ర స్థాయిలో అల్లు అర్జున్ పేరు తప్పుపడుతున్నారు. అంటే కోర్టు ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నారు కాబట్టి బెయిల్ లో ఉండగా నిబంధనలు ఉల్లంఘించి ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి పోలీసు కూడా ఇటు సీరియస్ అవుతున్న పరిస్థితి. ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పి హైకోర్టుకు వెళ్లే పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ మామ ఇప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ అయినా కొనసాగుతున్నారు కాబట్టి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని కలిసి సమస్యను వివరించాలని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన మీడియాతో మాట్లాడడానికి సహకరించారు. అయితే ఇతనికి గాంధీ భవన్ రావడం, ఇటు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి నిన్న మాట్లాడడం, ఈ ఎపిసోడ్ మాత్రం ఇప్పట్లో విషయాలు లేదన్నట్టుగా తెలుస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి కూడా ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైనా అపాయింట్మెంట్ కన్ఫర్మ్ కానట్టుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపట్లో తమిళనాడు కేరళ పర్యటన కూడా వెళ్ళబోతున్నారు. రేపు సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే అల్లు అర్జున్ మామ ఇటు గాంధీ భవన్కు రావడానికి దీపదాస్ మున్షి కూడా ఆమె కలవడానికి ఇష్టపడలేదు. అంటే ఇక్కడ ఈ ఇటు అల్లు అర్జున్ మధ్య ఇటు ప్రభుత్వం మధ్య
వైరం పెరిగిందనే మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. రేపు ఒక కనుక ఇటు బెయిల్ రద్దు చేయాలని చెప్పి పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఆధారాలు ఎవిడెన్స్ చూపెట్టిన నేపథ్యంలో ఈ బెయిల్ రద్దు అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇది ఇంట్రెస్ట్ గా మారిందని చెప్పచ్చు. అందుకోసమని ఆయన ముందస్తు చర్యల్లో భాగంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి అధిష్టానం నా మాట వింటుంది, రిక్వెస్ట్ చేస్తాననే ఆయన వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కానీ ఏఐసిసి ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి ఆయన కలవడానికి ఇష్టపడలేదు. అయితే ఇటు మిగతా పెద్దలతోటి ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.